99 టీవీ తిరుపతి నుంచి. కంబలపాడులో మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఒంగోలు, కర్నూలు రాష్ట్ర రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తుల నిరసనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 6 నెలలుగా నీటి సమస్యపై అధికారులకు విన్నవించినా స్పందించకపోవడంతోనే ఆందోళనకు దిగామని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మాకు నీళ్ళు అయితే లేవు. మాకు నీళ్ళు అయితే పరిష్కారం కావాలి. ఇప్పుడు మాకు నీళ్ళు పరిష్కారం చేసేదాకా మేము వెళ్ళేది లేదు. సాగర్ వాటర్ 6 నెలలు అవుతుంది మాకు లేక. ఏం పెట్టుకొని తాగాలి మేము? మాకు డబ్బులు లేవు. మేము బీదాళ్ళం కొనుక్కొని తాగలమా? మేము ఎట్లా తాగాలి నీళ్ళు? మేము నీళ్ళు వదిలేవాడు మాకు సమాధానం చెప్పటం లేదు. మీ చేతనే తేల్చుకోమంటున్నాడు. మేము ఎవరికి అడగాలి? మిమ్మల్ని మేమే చదువుకున్నామా? మీ దగ్గరకు వచ్చి మేము మాట్లాడడానికి? మాకున్నటువంటి కంబాలపాడుకు దాదాపుగా 6 నెలల కాలం నుంచి మంచి నీళ్లు పంపిణీ చేయలేదు, సాగర్ నీటిని పంపిణీ చేయలేదు. కాబట్టి మేము ఎన్నో మార్లు అధికారులను దర్శించాము. మా అప్లికేషన్లు అందించినప్పటికీ వారు మాకు పరిష్కార మార్గం చూపలేదు. కాబట్టి మాకున్న దాహార్తిని తీర్చమని మేము ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మా దాహార్తిని తీర్చాలని మేము ప్రభుత్వానికి